2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆర్థిక అభివృద్ధి కోసం చేయవలసిన పరిహారాలు, లక్ష్మీ కటాక్షానికి చేయవలసినటువంటి శాస్త్రబద్ధమైన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరమైనటువంటి సంవత్సరం. శని ప్రభావం మరియు రాహు గోచార గ్రహం వల్ల కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంది. సంపద నిలవడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి పరిహారాలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఉన్నాయి. శనిగ్రహ శక్తి పెంచే పరిహారం. కుంభరాశికి అధిపతి శని కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేసుకోవాలి. ఒక 19,000 సార్లు శని యొక్క ఆరాధన చేయాలి. ప్రతి శనివారం నవగ్రహాలకి పూజ చేయాలి. నల్ల నువ్వులతో దీపం వెలిగించాలి. ఓం శనైశ్వరాయ నమః. ఇది జీవితకాలం చేసుకోవాల్సిందనమాట అండి, 108 సార్లు. దీనివల్ల ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, ధన సమృద్ధి పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం కోసం చేయవలసినటువంటి పరిహారాలు. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన, మీ యొక్క వ్యాపార స్థలంలో, ఉద్యోగంలో ధూపం వేయడం, అష్టమూలికా ధూపాన్ని వేయడం, కుంకుమ అర్చన చేయడం, పేద మహిళలకి పసుపు కుంకుమ దానం ఇవ్వడం. దీనివల్ల ధనాభివృద్ధి పెరుగుతుంది, ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. దీపారాధన చేయవలసింది శనివారం మరియు శుక్రవారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, శుభయోగం పెరుగుతుంది. చేయవలసినటువంటి దానం, పేదలకు ఆహార దానం, గోపూజ, చెప్పులు ఇవ్వాలి. ఈ యొక్క దాహారతి కోసం మంచినీళ్ళ కుండలన్నీ కూడా ఏర్పాటు చేయడం. దీనివల్ల పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. ప్రత్యేక మంత్రం ఈ సంవత్సరం మీరు చేయవలసిందల్లా కూడాను ఓం విత్తేశ్వరాయ నమః చెప్పండి. ఓం విత్తేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకుంటూ ఉండండి. దీనివల్ల ఫలితం సంపద పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది, అనవసరపు ఖర్చులు తగ్గుతుంది. పెట్టుబడులకు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం కుంభరాశి వారు పెట్టవలసింది. కుంభరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో శని అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఉంటే ఆర్థిక స్థితి, స్థిరత్వం మరియు పురోగతి సాధ్యం అవుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో లక్ష్మీ కటాక్షం, ఆర్థిక అభివృద్ధి ఎలా ఉందని తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, నేమ్తో సహా వాట్సాప్ చేయండి. పరిహారాలు చెప్పబడుతుంది. విజయోస్తు.